జిల్లా కుప్పం మార్కెట్ యార్డ్లో మీడియా సమావేశం. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మామిడి రైతుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గిట్టుబాటు ధర కల్పించడంలోనూ రైతులకు అవసరమైన మద్దతు అందించడంలోనూ పూర్తిగా విఫలమై వేలాది మంది మామిడి రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ మామిడి రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ప్రోత్సాహకాలు అందించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతన్నకు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలిచేది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేది కూడా కేవలం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకుల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కోరేది ఏమంటే, మీరు ఒకరిని వేలెత్తి చూపించే ముందు మీరు మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ 6 రూపాయల కంటే ఎక్కువ రేటు రైతులకు ఇచ్చిన రోజు మీకు మాట్లాడే అర్హత వస్తుందే తప్ప మీరు తక్కువ ఇచ్చేసి ఊరికే బయట ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చూసేది కరెక్ట్ కాదని చెప్పి తీవ్రంగా మిమ్మల్ని ఆక్షేపిస్తూ, రైతులందరూ కూడా మిమ్మల్ని తరుముకునే సమయం అతి తొందరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పైన సంవత్సరము 15 టన్నులు అయింది, 53,000 వచ్చింది సబ్సిడీ. సంతోషిస్తాం. కుప్పం మండలం నడుమూరు 3.5 ఎకరాలు సార్ మరి మామిడి చెట్లు వచ్చి 30,000 వచ్చింది. 30,000 వచ్చింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మనం పోసేసినాం, మేము ఆల్రెడీ పోసి పంపించుకున్నాం సార్. ఇంకా తెలుగు తీసుకోలేదు, బండి అన్లోడ్ మనం పంపించేసినాం. ఇప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మార్కెట్ కమిటీకి చేసిన మా గురువు గారు, ఇన్ఛార్జ్ పిఎస్ఎం గారు, సురేష్ గారు, పిఏ గారు, టోటల్గా మా కుటుంబ సభ్యులు, మా మెయిన్ మార్కెట్ కమిటీ. చిత్తూరు కానీ తిరుపతి కానీ ఫ్యాక్టరీలు ఉన్నాయో అన్ని ఫ్యాక్టరీలో మినిమంగా 6 రూపీస్ ఫిక్స్ చేశారు. 6 రూపీస్ ఇస్తున్నారు. పేమెంట్ ఇచ్చేది ఒక రోజు ముందు లేట్ అయినా 6 రూపీస్ పక్కాగా ఫిక్స్ చేశారు. లాస్ట్కి గడ్డి తినే పని చేసే నువ్వు నీ పిఎల్ఆర్ ఫుడ్స్లో 3 రూపాయలకి ఇస్తున్నావు. నీకు సిగ్గులేదు? ఒకరి మీద పొందుపోయేటప్పుడు ఫస్ట్ నువ్వు చూడాలి కదా. ఏదో చెప్పేయడం అని రైతులకు ఉద్ధరించేస్తాను, రైతులు చేస్తాను. ఏం ఉద్ధరించినావు, ఏం చేసినావు? తీసుకోవాలి ఎక్కడికి రండి డిబేట్కి. మీ పెద్దరెడ్డి మీ జిల్లాలో అత్యధిక ప్రభావం ఉన్న లీడర్ పెద్దరెడ్డి. ఏమైనా అడగొచ్చు కదా. 3 రూపాయలకి ఎట్లా ఇస్తాడు? మేము గవర్నమెంట్ చెప్పి 6 రూపాయలు కలెక్టర్ గారు ఫ్యాక్టరీస్కి ఎంత నోటీస్ ఇచ్చారు. మీరు మినిమం 6 రూపీస్ ఇవ్వాల్సిందే. ఆ సరిపోతే 4 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఇబ్బందిలో ఉన్నామండి ఫైనాన్షియల్గా. అదే అందరూ అనుకుంటారు అలాగే స్కీమ్స్ ఇవ్వడం కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటే కాదు, రైతుల కోసం దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉండేది మన చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం. అది తెలుసుకోకుండా మీరు ఊరికనే వాడేదో నీతి నిజాయితీగా చేసుకుంటా ఉండే, వాడి ఫ్యాక్టరీ ఏదో వాడి కష్టాల్లో నష్టమో రైతులు ఇబ్బంది పడుకుంటుందని వాడు 6 రూపీస్ కొంటే వాని మీద పోయి దౌర్జన్యం చేయడం. మీరు ఈ దౌర్జన్యం చేశారే మీరు 11 సీట్లు వచ్చింది. ఇంకా దౌర్జన్యాలు చేస్తామంటే లాస్ట్ 0 సీట్లు వచ్చింది. దయచేసి వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే, పెద్దరెడ్డి గారు అయితే, టోటల్ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం. మేము ప్రజల తరపున, రైతుల తరపున పోరాడుతున్నాం. రైతులకు ఏమి కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఈ మార్కెట్ యార్డ్ తీసుకోండి. నీళ్ళు తాగడానికి నీళ్ళు లేదు 5 yearsగా. ఇప్పుడు వచ్చినారు 4 కోట్లు. ఇప్పుడు శాంక్షన్ అయింది 4 కోట్లు. మీకు జియో కాపీస్ ఇస్తా. ఇంకా 4 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులతో సపరేట్ సమావేశం ఏర్పాటు చేయమన్నాడు. వాళ్ళ డిమాండ్స్ కనుక్కోవాలో, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలా, వాళ్ళ సమస్యలు ఏమో తెలుసుకోవాలా. నేను వాళ్ళకంది అండగా ఉంటాను, రైతులకు అండగా ఉంటాను, రైతులు రాజు చేస్తానన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని, అలాంటి గవర్నమెంట్ మీద ఏదో బురద పోయాలని మీరు ఓవరాక్షన్ చేయడం. అందరూ జనాలేమి ఎంతో దద్దమ్మలేమి కాదు, జనాలేమి గుడ్డోలు కాదు. వాళ్ళకు తెలుసు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు, చంద్రబాబు గారు ఏం చేస్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, రైతులను ఆదుకొని ఉంది ఎవరు, అందరూ వాళ్ళకి తెలుసు. అందుకే మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా మీరు బుద్ధిగా జాతిగా లేకపోతే ఆ 11 సీట్లు కూడా లేకుండా 0 సీట్కి వస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీకు మనకి 1వ తారీఖు నుంచి ఆల్రెడీ 2 గంటల నుండి రాజుపేట రోడ్డు వద్ద ఉన్న తుమ్మిసి కుప్పం మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న అధికారుల దగ్గర ఆధార్ కార్డు, 1B బ్యాంక్ పాస్బుక్,
ఖాతా స్లిప్ ఇచ్చి పేర్లను నమోదు చేయించుకోవాలి. అక్కడ ఒకటి. మళ్ళీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ట్రాక్టర్లో వచ్చే కాయలకు మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. రైతులు తప్పనిసరిగా ఏ రోజుకి ఆ రోజు అది ఎంటర్ చేసుకొని స్లిప్ తీసుకుంటేనే వాళ్ళకి పడుతుంది. రైతులు జిరాక్స్లు ఇచ్చి నమోదు చేసుకోవాలి. ఏదైతే ఇప్పుడు నేను రైతు తీసుకొస్తారు, అక్కడ వెయింగ్ స్లిప్ ఇచ్చేసి అక్కడ మా అధికారులు ఉంటారు, అధికారితో ఎంటర్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ జిరాక్స్ తీసుకోపోవాలి. ఆ ఎంటర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ 4 రూపీస్ లాస్ట్ టైం మనం ఇచ్చాం కదా 4,80,00,000, అది మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు సారు, అది తొందరలోనే ఇస్తారు. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలని కోరుకుంటూ, అట్లే ఇతర రాష్ట్రాలకు పంపించే వాటికి కూడా తాజు వేయింగ్ అని ఇక్కడ ఉంది కుప్పంలో. ఈ వేరే స్టేట్కి పోయింది అనుకో, వాళ్ళ ఇష్టం ఎక్కడ నమ్ముకోవచ్చు, వాళ్ళ సొత్తు వాళ్ళ కాయ, వాళ్ళకి కూడా ఇస్తాం. అది వచ్చి ఓన్లీ తాజ్ వేయింగ్ మిషన్లో మాత్రమే వేయింగ్ చేయాలి. అక్కడ మా అధికారి ఉన్నాడు, అక్కడ వేసి మీరు తమిళనాడుకి వెళ్ళొచ్చు. ఆ వేయింగ్ స్కేల్తో వాళ్ళు ఇచ్చే స్లిప్తో మేము జిరాక్స్ ఆన్లైన్ చేసుకుంటాం, వాళ్ళకి మేము 4 రూపీస్ ఇస్తాం. ముందంతా వేరే స్టేట్కి పోయి లేకుండా ఉండేది, ఇప్పుడు లాస్ట్కి బయటికి పోయేదానికి కూడా ఇస్తున్నారు. దాంతోపాటు 555 వేయింగ్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, కొద్దిగా ఈ పక్క 555 పేరు ఉంది, అక్కడ కూడా మా అధికారులు ఉన్నారు. మొత్తం మామిడి రైతులకు, కుప్పం నియోజకవర్గంలోని మామిడి రైతులకు అందరికీ విన్నపం. నా ఉద్దేశం ఏమంటే, మీరు ఎక్కడైనా అమ్మండి, మీ ఇష్టం. ఏదైతే సార్ మన ఫ్యాక్టరీలకు అమ్మితే 6 రూపీస్ మినిమం గ్యారంటీ చెప్పారు, మినిమం సపోర్టింగ్ ప్రైస్ వాళ్ళకి అక్కడ 6 రూపీస్, మేము గవర్నమెంట్ ఇచ్చేది 4 రూపాయలు. కానీ మీరు ఏదైనా వేరే ఎక్కడన్నా ఎక్కువ వస్తుంది, దానికంటే 6 రూపాయల కంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే మీరు బయట రాష్ట్రాలు కూడా తీసుకెళ్ళొచ్చు. ఆ వేయింగ్స్కి ఎంటర్ చేసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా 4 రూపీస్ వితిన్ 6 months, అంటే మామూలుగా ఫండింగ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇస్తామని. మీరు ఎక్కడ ఇబ్బంది పడదండి. మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో మీ సౌకర్యాలు ఎక్కడా తగ్గకుండా తెలియదు. చెక్ పోస్టులో రేపు పొద్దున్న 1వ తారీఖు నుంచి రైతులు తప్పనిసరిగా ఎవరైతే ఎక్కడైతే కాయలు అమ్ముతారో ఆ కాయలు కదా వేయింగ్ బ్రిడ్జ్ కాడ చెక్ పోస్ట్ దగ్గర మనుషులు పెట్టినారు. హార్టికల్చర్ తరఫున వాళ్ళని అపాయింట్ చేసాం. వాళ్ళు అక్కడ వచ్చి ఎంట్రీ చేసుకుని వేయింగ్ చేసి ఎంట్రీ చేసుకొని రికార్డ్ తీసుకుంటే వాళ్ళకి ఎవరైతే అది తీసుకుంటారో వాళ్ళకంతా 4 రూపీస్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి సబ్మిట్ చేస్తాం. అది ఎక్కడెక్కడ ఉందని కూడా చెప్తాను. దయచేసి మీరు ఒకటే హెచ్చరిస్తున్న వైసీపీ వాళ్ళకి, మేము రైతులకి అండగా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలన్నా అన్ని నేను చేస్తాను, రాజుని చేస్తాను, రైతే రాజు అని చెప్పి ఆయన చాలా అవస్థలు పడి, చాలా కష్టపడి, ఎంత ఆర్థిక ఇబ్బందులు లోటు ఉన్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తుంటే ఆయన మీద, మా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయడం మాత్రం అది 100% ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు నమస్కారాలు.